వీటిగా ఉండొచ్చు. ఓకేనా? ఓకే అండి. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక డైట్ సంబంధించిన మాటలు మాట్లాడుతున్నాం. ఒక కాస్ట్యూమ్స్ గురించి కానీ, ఒక మేకప్ గురించి కానీ, ఒక హెయిర్ స్టైల్ గురించి కానీ, ఒక అసిస్టెంట్ పనిచేసే అతనికి వర్క్ చెప్తారు. అలాగే క్లాక్ బోర్డు సంబంధించిన వర్క్ కూడా ఇస్తారు లొకేషన్. అలాగే ఎడిటింగ్ రిపోర్ట్ కూడా అసిస్టెంటే తను ఎలా చేయాలి ఏంటో దానికి సంబంధించిన విషయాన్ని కూడా మీ డైరెక్ట్ కోర్స్ నేర్చుకున్నప్పుడు నేర్పించేస్తాం. దానివల్ల అక్కడికి వెళ్ళినప్పుడు అసిస్టెంట్ జాయిన్ అయినప్పుడు మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎటువంటి భయం లేకుండా మంచి ఇంట్రెస్ట్గా మీరు ఒక ప్రముఖ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి హార్డ్ వర్క్ చేస్తూ డైరెక్టర్ యొక్క కాంపిటెంట్ పొందుతూ అతి త్వరలో తొందరగా ఇంప్రూవ్ అవుతారు. ఎలా అంటే ఒకటి సినిమా అసిస్టెంట్ చేసుకుని మీరు హార్డ్ వర్క్ చూపించినట్లయితే అదే డైరెక్టర్ గారు మీకు నెక్స్ట్ మూవీకి అసిస్టెంట్గా అవకాశం ఇస్తారు. అలా ఒక 2-3 సినిమాలు చేసుకుంటే హార్డ్ వర్క్ చేసి నచ్చినట్లయితే మీ ఇంట్రెస్ట్, మీ యాక్టివిటీ, మీ టైం సెన్స్, మీ బిహేవియర్ బాగున్నట్లయితే అదే డైరెక్టర్ గారు కో డైరెక్టర్ కూడా మీకు అవకాశం ఇచ్చి మరింత ఒక డైరెక్టర్ అవడానికి కూడా వాళ్ళ కోఆపరేషన్ 100% ఉంది. ఎందుకంటే టెక్నీషియన్స్ కావాల్సింది ఏంటంటే జనరల్ నాలెడ్జీ కాకుండా, ఎడ్యుకేషన్ నాలెడ్జీ కాకుండా సినిమా నాలెడ్జీ కంపల్సరీ కావాలి. ఆ సినిమా సంబంధించిన బుక్స్ అన్ని కూడా మా దగ్గర ఉంటాయి. ఏటీ బుక్స్ కానీ, రీ రికార్డింగ్, అలాగే కళలో రకాలు, మ్యూజిక్ సంబంధించిన బుక్స్ కానీ, ఇలా అన్ని రకాల క్రాఫ్ట్ సంబంధించిన బుక్స్ అన్ని కూడా మీకు ట్రైనింగ్ ఇచ్చేప్పుడే మేము మీకు చదివిస్తాము, క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఎంకరేజ్ చేస్తాము, సపోర్ట్ చేస్తాము. ఓకే. మరి ఈరోజు చూసినట్లయితే ఒక డైరెక్టర్ మెయిన్ చేయాల్సింది ఏంటంటే కథ. ఎటువంటి కథ అయితే ఆడియన్స్ సెలెక్ట్ చేస్తున్నారు, ఎటువంటి కథ రాసుకుంటే మనం ఒక డైరెక్టర్ అవ్వచ్చు అనే దాని మీద కూడా మీరు అవగాహన పెంచుకోవడానికి కథ ఎలా రాయాలి, కథ దగ్గర స్క్రీన్ ప్లే ఎలా రాయాలి, కథ స్క్రీన్ ప్లే తగ్గట్టుగా స్క్రిప్ట్ ఎలా రెడీ చేసుకోవాలి, కథ స్క్రీన్ ప్లే తగ్గట్టుగా మాటలు ఎలా రెడీ చేసుకోవాలి, డైరెక్ట్స్ ఎలా రాయాలి, దానికి సంబంధించింది కూడా 1 by 1 స్వచ్ఛమైన తెలుగులో మీకు అర్థమయ్యే రీతిలో స్పష్టంగా చెప్తాము. అంతేకాకుండా ముఖ్యంగా ఎప్పుడైతే మనం ఒక కథని, ఒక స్క్రీన్ ప్లేని, ఒక డైరెక్ట్ని మనం ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నామో ఆ స్క్రిప్ట్ని తీసుకెళ్ళి డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని ఎలా ప్రొడ్యూస్ అవ్వచ్చు, అలాగే వాళ్ళు ఒక సింగిల్ లైన్ చెప్పమంటే ఎలా చెప్పాలి, షార్ట్ కట్ చెప్పమంటే ఎలా చెప్పాలి, ఫుల్ లెంత్ చెప్పమంటే ఎలా చెప్పాలి, ఒక కథ నచ్చితే అగ్రిమెంట్ ఎలా ఉంటుంది, అగ్రిమెంట్ సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు ఏదైతే డైరెక్ట్ కోర్స్ నేర్చుకున్నారో ఆ కోర్స్ టైంలో చెప్పేస్తాము. అంతేకాకుండా ఒక సినిమా పూర్తయిన తర్వాత ఎడిటింగ్ ఎలా చేస్తారు, ఒక సినిమా పూర్తయిన తర్వాత కాకుండా పాట రికార్డింగ్ ఎలా చేస్తారు, అలాగే మ్యూజిక్ అంటే ఏంటి, ఒక డైరెక్టర్ పనిచేయాలంటే మ్యూజిక్ సెన్స్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా దీనికి సంబంధించింది. అలాగే ఫైట్స్ ఎలా తీస్తారు, ఫైట్ మార్క్స్తో మనం ఏ విధంగా సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, డాన్స్ మార్క్స్తో ఏ విధంగా సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, డాన్స్ మార్క్స్తో ఎలా సెట్టింగ్స్ గురించి కానీ, ఫైట్ మాస్టర్ సెట్టింగ్స్ గురించి కానీ, అలాగే ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎలా మనం డిస్కస్ చేయాలి, అలా ఒక ఆర్ట్ డిపార్ట్మెంటు, మ్యూజిక్ డిపార్ట్మెంటు, అలాగే ఫైట్ డిపార్ట్మెంటు, డాన్స్ డిపార్ట్మెంట్, వీటన్నిటిపై అవగాహన ఉంటుంది. ఓకేనా? సో ఎనీహో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సో ఇంకేంటి కావాల్సిన వచ్చేయండి, సినిమా ఛాన్స్, సీరియల్ ఛాన్స్ మీ స్క్రీన్ అవుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. అసిస్టెంట్ డైరెక్టర్ అవకాశాలకి 100% ఉంటుంది, అలాగే యాక్టర్ అవకాశాలు ఉంటాయి. ఓకే, ఆల్ ది బెస్ట్.